హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అడిగిపోయి ఫ్రెండ్స్ ఇంకొక మోడల్ పుట్టగొడుగు ఇవాళ చూపిస్తాను మీకు. ఇది ఇంకొక రకం అనమాట. తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆకులు తీసుకుందాం ఫ్రెండ్స్. గుమ్మడి ఆకు, ఇది మా గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా దొరికే గుమ్మడి ఆకు అనమాట. ఈ సీజన్లోనే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు చేస్తాను, వెయిటింగ్లో ఉండండి ఫ్రెండ్స్. ఓకే, వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మా చిన్నమ్మ అదే పిచ్చి మొక్కలు తీస్తుంది క్యారెట్లో. మా జీవనోపాధి కోసం ఈ క్యారెట్ అనేది చేస్తుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక పుట్టగొడుగు. చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పుట్టగొడుగే ఫ్రెండ్స్. ఇది పేడ పుట్టగొడుగు అనమాట, పేడ నుంచి పుడుతుంది ఇది. ఇదంతా పుట్టగొడుగు అనమాట. చూస్తున్నారా, ఇది పేడ. చూడండి, పేడ అనమాట. ఇది పేడలోనే పుడుతుంది. ఇది వీరికి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇదంతా పేడ అనమాట. ఇలాగ బూజు పట్టి, అంటే ఈ విధంగా బూజు పట్టి ఈ పుట్టగొడుగు అనేది పుడుతుంది అనమాట. మా పిన్నివాళ్ళు గారు చూడండి, ఇది ఫ్రెండ్స్ పుట్టగొడుగు అనమాట. ఇది పేడలోనే పుడుతుంది ఫ్రెండ్స్. ఇందాక తెచ్చుకున్నాం కదా, అదే పుట్టగొడుగు. మా గిరిజన ప్రాంతంలోని పుట్టగొడుగుని ఏ విధంగా వండుతారు అనేది మా గిరిజన స్టైల్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం తెచ్చిన పుట్టగొడుగుని ఈ విధంగా మనము ఒక పాత్రలో తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా కడగడం వలన కింద మట్టి, అంటే పుట్టగొడుగు దగ్గర మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా కిందకి పడిపోద్ది అనమాట. అందుకోసమే ఈ విధంగా బాగా కడుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కడుక్కున్నాను. ఓకే, ఇప్పుడు నేను వండుకోవాలంటే ఈ మట్టి కుండలు వండుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉడికించడానికి. ఫ్రెండ్స్, వాటర్ ఎలా ఉంది, ఈ విధంగా ఉంటుంది. ఇంకొక దగ్గర వాటర్ పోసి చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ ఇసుకలు కానీ మట్టలు కానీ ఉన్నాయో లేదు చూపిస్తుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇసుకే చూస్తున్నారు కదా, అది మట్టి అండ్ ఇసుక ఈ విధంగా ఉంటుంది అనమాట. దానికోసమే ఇది కడుక్కోవాలి. మనకు కావాల్సినంత వాటర్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటి ఈ విధంగా ఉడికినప్పుడు సాల్ట్ అండ్ కారం మొత్తం వేసేసుకోవాలి. అంతా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చిక్కదనం రావాలంటే ఇందులో ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తాను మీకు. తిరగల్లో తిరిగించుకున్న చోడిపిండి ఫ్రెండ్స్, ఇది వేసుకోవడం వలన మాకు చిక్కదనం వస్తుంది. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం, దీంట్లో వాటర్ వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. అల్లం వేసిన తర్వాతే ఇది వేసుకోవాలి. అలాగా పక్కకు ఉంచుకుందాం ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు తాళం వేసుకుందాం, మాకు రెడీ అయిపోయింది. అలాగా ఇప్పుడు కోసుకుందాం, ఒక ఉల్లిపాయ కోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా పొయ్యిలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తాళం వేసుకున్నాం కదా, ఇందులో ఒక చిన్న బొగ్గు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక బొగ్గు వేసుకుందాం, ఎందుకంటే మా గిరిజనుల ఆచారం అన్నమాట. అందుకోసమే ఒక చిన్న బొగ్గు వేసుకోవాలి తాళంపు దగ్గర. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు తాళం వేసేసుకుందాం. ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత ఇందాకలా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చోడిపిండిది, ఆ చోడిపిండి అనేది తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ పిండిని వేసేసుకుందాం. ఇది వేయడం వలన కొంచెం చిక్కదనం వస్తూ రుచిగా కూడా ఉంటుంది, అందుకోసం ఇది వేసుకోవాలి.
పోసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా నీట్గా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే బుడగల్లాగా అయిపోతాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలోనే తయారు చేసుకునే విధానం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మాకు అంటే పుట్టగొడుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దింపేసి టేస్ట్ ఎలా ఉందని చూద్దాం ఒకసారి. చూడండి, అది వేసుకోవడం వలన ఎంత చిక్కదనం వచ్చింది. అందుకోసమే మా గిరిజన ప్రజలు అది వేసుకుంటారు. ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపుకుందాం. టేస్ట్ ఎలా ఉందనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ సర్కిల్ దగ్గర పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కుండ కూర్చోడానికి ఖచ్చితంగా ఇలాంటి సర్కిల్ ఒకటి ఉండాలి. లేకపోతే కుండ అనేది స్థిరంగా కూర్చోదు అనమాట, పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు గడ్డితోని తయారు చేసి చూపిస్తాను. అంటే ఈ విధంగా సర్కిల్ తోటి, సర్కిల్ది మనం మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా గడ్డితో తయారు చేసుకుంటారు. అది ఏ విధంగా తయారు చేస్తారనేది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక వండుకున్నాం కదా పుట్టగొడుగు కర్రీ, అది ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇలాంటి వీడియోతో మేము ముందుకు వస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, మీ అడవి బాయ్. బాయ్ ఫ్రెండ్స్.